ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంట్లోకి ఎంట్రీ అవుతున్నాం. ఇంతసేపు షాప్ చూపించినాం కదా, ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నాం. ఇల్లు కూడా అక్కది హోన్ హౌస్ ఏనంట, మస్తుంది. ఇట్లా ఉప్పు ఎందుకు పెట్టాలి? ఎందుకు పెడతారు అక్క ఇట్లా ఉప్పు? పాజిటివ్ ఎనర్జీ. అందులో ఉంది అత్తయ్య మధ్యలో, అత్తయ్య మధ్యలో. ఈ వాచ్ కలెక్షన్ అంతా పాప ఫంక్షన్ కి వచ్చింది. ఎంగేజ్మెంట్ ఫోటో, ఎంగేజ్మెంట్ ఫోటో పాప చిన్నప్పుడా? హనీ ఇది హనీదా? అది హనీ, 1 ఇయర్ పాప కూడా హనీ. ఇది వచ్చేసి హాల్ అండి. అక్క వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది. ఎందుకంటే అక్క ఇంట్లో ఉండి మళ్ళా టైలరింగ్ గాను కిరాణం ఇంట్లోకి బయట ఇంట్లోనే చూసుకుంటారు, ఇంట్లో చూసుకుని షాప్ కి వెళ్తారు. అన్నయ్య హాయ్ చెప్పండి. హనీ హాయ్ చెప్పుదురా. ఇప్పుడు కిచెన్ చేద్దాం. కిచెన్ ఇది హాల్ వచ్చేసి. సిమ్మిస్ ఇచ్చేరా బౌలు లైట్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి కిచెన్. అక్క ఇదేంటి అక్క? సిమ్మి మన వంట చేసుకున్నప్పుడు ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోవడానికి. బయటికి వెళ్ళిపోవడం. కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి, నీట్ గా మంచిగా నీట్ గా చదివి పెట్టుకుంది. చూడండి ఫ్రెండ్స్, కబోర్డ్స్ న్యూ మోడల్, ఏది బయటికి పడకుండా. ఆయిషమ్మకి జంతికలు ఇస్తుంది, తీసుకోవట్లేదు. ఏదైనా సరే మీరు కబోర్డ్స్ లోనే పెట్టుకుంటారు. పైన మొత్తం స్టోరేజ్, పెద్ద సామాన్లు, వంటలు ఎప్పుడైనా ఫంక్షన్ ఇంట్లోనే వాటర్ ప్యూరిఫై చేసుకుంటారు. ఇంట్లోనే వాటర్ ప్యూరిఫై. ఇదేమో ఆవిరి అనేది బయటికి తీసుకుంటారు వంట చేస్తే. వాడేదే కుండమ్మా. అంటే సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ వాడరు కదా, మొత్తం ఫ్రిడ్జ్ వాటరే కదా. మేము మా ఇంటి వరకు అయితే ఖచ్చితంగా కుండ వాటరే బెస్ట్ తెలుసా. కుండ మంచిది. ఇది దేవుని పూజ కదా, పూజ గది. ఇప్పుడు చాలా మట్టుకు వంట రూమ్ లోనే పక్కనే సిటీలో ఉండేదే తక్కువ ప్లేసులు. అవును, ఇంకా మనం దానికి సపరేట్ గది కట్టాలంటే కట్టలేం కదా, అట్లా అని చెప్పేసి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. తల్లి ఇట్లా. ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ రా. కబోర్డ్స్ ఉన్నాయి కదా చూడు, డ్రెస్సింగ్ టేబుల్. ఇవి బట్టలు ఇవి అక్క? బట్టలు ఏరా తీ. ఇవి కబోర్డ్స్, బట్టలు పెట్టుకోవడానికి మంచిగా డస్ట్ అట్లా ఏది పడకుండా బాగున్నవి కబోర్డ్స్. మా పల్లెటూరులో మాత్రం బట్టల సెల్ఫ్లు ఇక నెలకొకసారి దుల్పాలే. మేము కూడా అప్పుడు అట్లా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే. ఎందుకంటే రాంగ జనరేషన్ తగ్గట్టేమో మనం మారుతున్నాం. ఇంకా పల్లెటూరులోనేమో ఇంకేముందిలే అన్నట్టు వదిలేస్తున్నారు అంతే. ఇది వచ్చేసి రీసెంట్ గా ఇది ఆన్లైన్ లో కొన్నాం రా. ఏంటిది? ఇది మంచమా? భలేగుందా ఇది? ఇది ఆన్లైన్ లో రీసెంట్ గా మీషోలో కొన్నాం. ఒక పర్సన్ కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మంచిగా పడుకోవచ్చు. ఒక మనిషి రీసెంట్ గా పడుకోవడానికి కోసం అని చెప్పేసి తీసుకున్నాం. మమ్మీ కాలు పడుతుంది. ఎదుగా ఎట్లా బాగుంది కదా ఫ్రెండ్స్. ఒకరు పడుకోవడానికి బాగుండా. అడ్జస్ట్ చేసుకుంటే ఇద్దరైనా బయటకు చేసుకొని పోయి పడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మంచాలం అయితే లేబట్టలేమో తీసుకపోలేము. అట్లా ఏసీ కూడా పెట్టించారు కదా. ఇంకో హనీ పాప ఫంక్షన్ ది. హనీ పాపదా? చూద్దాం. అది రెస్ట్ రూమా ఎట్లా? స్టోరేజా? అమ్మవారు ఇంత ముందు గెస్ట్ కింద ఉండే. ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇంకా మేము ఎట్లా అమ్మవారిది. ఇక్కడ వచ్చేసి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. ఇది అత్తయ్యది చూడండి. స్టాక్ అంతా ఎక్కువ ఇక్కడనే ఉంటది షాప్ ది. ఇందులో పెట్టేసుకుంటాం కిరాణందైనా దేనిదైనా. ఇక ఇంకా అత్తయ్యది ఒకదాంది ఇక్కడ ఉంటది. మా ముగ్గురి అందులో అత్తయ్య మా ఇద్దరు ఉన్నారు. మావయ్య పైన రిపేర్ సెక్షన్, టీవీలు, ఫోన్లు అన్ని. ఇంకా అత్తయ్యనేమో సొంతంగా ఇప్పుడు హౌస్ మెటీరియల్, ఇల్లు కట్టడానికి సామాన్లు ఉంటాయి కదా, టెంకెలు, పారలు, అవన్నీ రెంట్కి ఇస్తుంది అత్తయ్య. ఖాళీగా ఉండదు, ఆమెకి ఇష్టం ఉండదు ఖాళీగా ఉండడం. గ్రేట్. ఈ విలేజ్ లో కూడా పనిచేస్తుందంటే చాలా. ఫ్రెండ్స్ అక్క వాళ్ళది స్టూల్ మొత్తం 15 స్టూళ్ళు బయట
ఇప్పుడు మనం అదే పిల్లర్లు వేయడానికి వేసుకొని ఎక్కుతాంగా అవి. ఆ ఖాళీగా ఏముండదు. మీ హోమ్ అయితే సూపర్ ఉంది అక్క, నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. అక్క హోమ్ టూర్ చేశాను కదా, ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.